రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లు, ఆర్థిక అంశాలపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఈటల, హరీష్ రావులను కమిషన్ ప్రశ్నించింది. కాగా రేపు ఉదయం 8 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఎర్రవెల్లికి పార్టీ నేతలు, కార్యకర్తలు అండ్ అభిమానులు రావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కొండాపూర్లోని ఫెర్టిలిటీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ అకాలంగా మృతి చెందింది. కేపీహెచ్పీ కాలనీకి చెందిన మహిళకు కడుపులో నొప్పి రావడంతో రాఘవేంద్ర కాలనీలో ఫెర్టిలిటీ హాస్పిటల్లో చేరింది. అయితే బాధితురాలికి నీటబుడుగలు ఉన్నాయని ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్స్ కుటుంబీకులు తెలిపారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే మహిళ మృతి చెందింది. దీంతో చికిత్స ఫెయిల్ అవడంతోనే మహిళ చనిపోయిందంటూ బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. వైద్యులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కుటుంబీకులు అధికారులను కోరుతున్నారు. ఏపీలో రానున్న 2 రోజుల పాటు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన ఆరోపించారు. తాజాగా సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు కేఎస్ఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. దానికి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక జర్నలిస్టుపై అక్రమ కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించడం సిగ్గుచేటని నారాయణరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. దీనికి వైఎస్ భారతమ్మను నిందించడం సరికాదని ఆయన అన్నారు.
ఏపీలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో నిందితుడు నరేష్ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరేష్కు తన్మయ్తో 3 నెలల క్రితం పరిచయమైందని, నెల రోజులుగా వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఎస్పీ జగదీష్ తెలిపారు. అయితే తన్మయ్ నరేష్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్పటికే పెళ్లైన నరేష్ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన్మయ్ని తీసుకెళ్లి దారుణంగా హతమార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏజ్, జెండర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీన్ని సర్క్యులేట్ చేసి మిస్సింగ్ కేసెస్ అన్ట్రేస్డ్ ఏమున్నాయి ఈ డేటాని మనము గ్యాదర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మాకు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి తన్మయ్ వాళ్ళు ఫీచర్స్ ఈ బాడీకి మ్యాచ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఫర్దర్గా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారనేది మనకు పోస్ట్ మార్టంలో తేలుతుంది. సబ్సిక్వెంట్గా ఆ కేసుని మనము మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరుగుతుంది. నరేష్కి ఈ అమ్మాయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి అది ప్రేమగా మారింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు. అయితే నరేష్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మ్యారీడ్. నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్ళి అయితే ఇద్దరితో నేను ఉండలేను, ఇంకొక పెళ్ళి నేను చేసుకోలేను అని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి. సబ్సిక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏనుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనలో 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రత్న తెలిపారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు నిర్విరామంగా పనిచేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనలను పోలీస్ శాఖ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి అంటగడుతూ కొన్ని మీడియాలలో కథనాలు రాయడాన్ని ఎస్పీ ఖండించారు. మారుమూల గ్రామాల్లో సైతం చట్టాల గురించి నేరాలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్పీ వివరించారు. అండ్ సోషల్ మీడియాలో అంటే ఐటీ యాక్ట్ సంబంధించిన యాక్ట్స్తో రిజిస్టర్ అయినటువంటి కేసులో ఈరోజు 7 ఎక్విజన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీరిలో బూడిద రాజేష్, తూమి హేమంత్, చిన్నబాసి కార్తిక్, బాసి సోనప్ప, అంకే ముక్తానంద, బూడిద రాజేంద్ర. 1 చైల్డ్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు దీంట్లో. చట్టంతో విభజించబడినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి అతన్ని జేజే కోర్టు నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టోటల్ 7 members ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, రిమాండ్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ బాలిక పైన ఎస్టర్డే చెప్పినటువంటి ఏదైతే నేరం జరిగిందో అదే నేరంలో పార్టిసిపేట్ చేశారు. విడుదల వారీగా వాళ్ళు సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఏడుగురాళ్లపల్లి విలేజ్ ఉన్నటువంటి వాళ్ళు. మైనర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ స్టడీయింగ్ విత్ దిస్ గర్ల్ సేమ్ క్లాస్. సెవెరల్ టైమ్స్ దే హావ్ కమిటెడ్ ది ఆఫెన్స్. అలాగే ఈ కేసులో హార్బరింగ్ చేసినటువంటి వాళ్ళని కూడా 4 ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఒక 4 members వరకు ఉన్నారు, వారిని సర్చ్ టీమ్స్ పెట్టడం జరిగింది, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ వ్యవహారంలో పోలీస్ ఫస్ట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ట్రాన్స్పరెంట్ గా, కమిటెడ్ గా, డెడికేటెడ్ గా పనిచేయడం జరిగింది. టైం గ్యాప్ కూడా లేకుండా డే అండ్ నైట్ to trace the accused and also first to trace the victim girl. నమోదైనటువంటి క్రైమ్. మహిళల్లో కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని హనుమాన్ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద
మహిళలు మానవహారం ఏర్పాటు చేశారు. కాగా మహిళల ర్యాలీకి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మద్దతుగా పాల్గొన్నారు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన మాజీ సీఎం జగన్ మహిళలకు కించపరిచేలా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే అన్నారు. 11 సీట్లకే వైసీపీని జనం పరిమితం చేసినప్పటికీ వారికి బుద్ధి రాలేదన్నారు. అందరం ఐక్యమై అమరావతిని కాపాడుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళలందరూ మన స్టేట్ వైడ్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా బాధ్యతని అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. అవతల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనమందరం చూసాం. మహిళల్ని అగౌరవపరిచే దాంట్లో వాళ్ళు ఎప్పుడూ ముందే ఉన్నారని మనం చెప్పుకోవాలి. సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు, ఇప్పుడు మన అమరావతిని పట్టించుకోలేదు. వాళ్ళు అన్ని సంవత్సరాలు మహిళల మీద కూడా ఏ గౌరవం లేకుండా గత 5 సంవత్సరాలు వాళ్ళు ప్రతి చోట అవమానిస్తూనే ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా ఒకసారి అవమానం చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన అమరావతిని కూడా తల్లి లాంటి అమరావతిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి సంస్కారం మనకొద్దు అని చెప్పి ప్రతి ఒక్క మహిళా బాధ్యత మనకి ఎంతో ఉంది, మన ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ ఒక్కసారి గుర్తించాలని కోరుకుంటున్నాను. మహిళలను ఎక్కడైతే ఆదరిస్తారో అక్కడే మంచిగా లైఫ్ ఉంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అని మనం ఇప్పుడే కాదు పురాణాల్లో కూడా చదువుకున్నాం. అలాంటి సంస్కారం లేని మనుషులు మనకు నిజంగానే మన లైఫ్లో కావాలా? దానికి కావాల్సిన గుణపాఠం మనము లాస్ట్ టైం ఎలక్షన్లలో 175కి 164 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చి మరి మనం తెలియజేసుకున్నాము. వాళ్ళకి 11 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అదే కక్షతో వాళ్ళు అది పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను. మనమంతా మన అమరావతిని కాపాడుకునేకి ముందడుగు వేద్దాం. గత కొద్ది రోజులు కుత్బుల్లాపూర్ ఎక్స్చేంజ్ సిఐ ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ అధికారులు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని పాషా గ్రౌండ్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎండి మజరుద్దీన్ అనే వ్యక్తి దగ్గర 1.09 కిలోల ఎండు గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఎక్స్చేంజ్ సిఐ యాదయ్య తెలిపారు. గంజాయిని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి తీసుకువచ్చినట్లు గుర్తించామన్నారు. నిందితుడి నుండి ఒక సెల్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్నామని కుత్బుల్లాపూర్ ఎక్స్చేంజ్ సిఐ యాదయ్య వెల్లడించారు. కదిరిపట్నంలోని R&B గెస్ట్ హౌస్లో హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ హాజరయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. హైదరాబాద్లో క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదవారి కోసం
ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇలాంటి హీరో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఇంకొక మైలురాయిని దాటినారు. భవిష్యత్తులో మరో మైలురాయిని కూడా సాధిస్తారని చెప్పేసి ఏదైతే రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిపోయి ఏ హీరో కూడా తనదైనటువంటి గౌరవాన్ని దక్కించుకొని, అంతేకాకుండా సేవారంగంలో కూడా తల్లిగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు పేదవాళ్ళ కోసం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, క్యాన్సర్కి అత్యాధునికమైనటువంటి క్యాన్సర్ వైద్య సదుపాయాలను అందజేస్తూ ఇన్ని భిన్నమైనటువంటి పాత్రల్ని 65 సంవత్సరాలు వచ్చినాయని అలవోకగా మర్చిపోతూ కూడా 16 ఏళ్ళ కుర్రాడు మాదిరిగా ఈరోజు కూడా చలాకీగా నిర్వహిస్తున్నటువంటి మా బాలయ్య మరిన్ని పుట్టినరోజులు ఇంతే ఉత్సాహంగా, ఇంతే యువత చూపించేటువంటి స్ఫూర్తితో, ఆయన చూపిస్తున్నటువంటి స్ఫూర్తితో, అంతే ఆరోగ్యంతో, అంతే సంతోషంతో, అంతే పట్టుదలతో ముందుకు పోవాలని చెప్పి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి యావత్ బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ పండుగ సందర్భంగా